వెనకట ఒక శాస్త్రం ఉన్నది. ఇప్పుడు టైం లేదు నాకు, యాళ్ళకు యాది కూడా అత్తలేదు. కానీ ఇక ముచ్చటంతా చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పాలి నాకు. ఏమంటున్నా సరేనా? అయితే ఏమో అనుకున్నా కానీ మన రాష్ట్రంలో దొంగలకు స్వాతంత్రం బాగా వచ్చిందోళ్ళ. ఉత్తిపచ్చి స్వాతంత్రం కూడా కాదు, మనల్ని ఎవరు ఆపేది అని డైలాగ్ కొట్టేంత స్వాతంత్రం. అర్థం కాలేదానోళ్ళ? కన్ఫ్యూజ్ కొడుతుందా? చూడురి ముచ్చట మీరే మరి. అయితే ఈ సూటు బూట్ అయిన ఎవలబ్బా ఎన్నో చూసినట్టున్నది అని కన్ఫ్యూజ్ అయితాన్రా ఎట్లా? అరే మన చిన్న సీఎం బట్టి విక్రమార్క సారేనొల్లా సారు అమెరికా టూర్కు పోయిండు. ఇక ఆళ్ళ నీళ్ళని కలుస్తాండు. అయితే సారు అమెరికా టూర్ వేస్తే సారింట్లా దొంగలు టూర్ వేసిర్రు. దొంగలు పడ్డారటనల్లా బట్టి సారింట్లా. ఏ గట్లెట్లుంటదవ్వా? బట్టి సార్ అంటే సీఎం తర్వాత సీఎం ఆయే, మస్తు బందవస్తుంటదాయే, సీమ చిటుక్కుమన్నా ఎరకైపోతుందాయే అని అంటారా? అది బరాబరే. అయినా గాని బట్టిసారి ఇంట్లో దొంగలు పడ్డరు, పైసలు నగలు ఎత్తుకుపోయిర్రు. ఇక బట్టిసారి ఇంట్లోళ్ళు పోలీసోళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్ళను దేవులాడిర్రు. లాస్ట్కు ఆ పశ్చిమ బెంగాల్లో దొరికిర్రట. అగో గీళ్ళేనోళ్ళగా దొంగలు. కానీ వీళ్ళను చూడుండ్రి ఎట్లా ముస్తాబ్ చేసిర్రో సంచులతోని. ఏం సంచులే ఇవి? డీమార్టులో ఇచ్చే సంచి లెక్కనే కొడుతాంది కదా. కనబడేతేందుకు కండ్ల కాడ, గాలి వీల్చుకునేందుకు మూతికాడ పొక్కలు ఒడిసి భలే దొడిగిరు పట్టు మోకాలు కనబడకుండా. సరే ఇక దొంగల సంగతి గట్లుంటే అసలు డిప్యూటీ సీఎం సారు ఇంట్లో దొంగలు వడుడేంది? ఇంత సొమ్ము ఎత్తుకపోవుడేంది? వాళ్ళకంత ధైర్యం ఎట్లొచ్చే? అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తాన్రు, సెక్యూరిటీ వాళ్ళు ఎటు పోయిర్రు? ఇదే నాకు సమజైతలేదోల్లా. ఇక దొంగలు చేయబట్టి ఇంట్లోకి ఏమన్నా అయితే ఏందన్నట్టు. కానీ చూసినరా అనొల్ల మన రాష్ట్రంలో కథ ఎట్లున్నదో. సాక్షాత్తు చిన్న సీఎం ఇంటికే దిక్కులేదు. ఇక మనాసుంటోళ్ళ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పటు అని అంటాన్రు జనాలు.